గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతిసారి జిల్లా మీ సచివాలయ ఉద్యోగుల పైన నేను నిరంతరం పోరాడుతున్నాను. ఏ విషయం వచ్చినా కూడా ముందుండి ప్రతి ఒక్క విషయంలో కూడా అందరి ఏ సమస్య వచ్చినా కూడా నేను మన పరిధిలో కూడా ఒక ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగితే ఇది మన వ్యవసాయ శాఖ అలాంటి ఇష్యూ జరిగితే నేను దానిపైన కేసు నమోదు చేసి FIR చేసి మినిస్టర్ గారు చెప్పినా కూడా వినలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో నేను ముందుండి ప్రతి ఒక్కటి చేస్తున్నా. మినిస్టర్ గారు నాకు అడ్డుపడి FIR చేయవద్దన్నా కూడా లేదక్క అది అదే మేము కష్టపడి ఓట్లు వేసింటే మీరు తెలిసారు, మా వాళ్ళని ఇట్లా తిట్టడం అనేది కూడా పద్ధతి కాదు కదా, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలు తింటే మీకు సంతోషంగా ఉందంటే మేము కేసు విత్డ్రా చేసుకుంటామంటే లేదండి అట్లేం లేదు, నేను కూడా దండించినాను, ఆ అబ్బాయిని కూడా సస్పెండ్ చేశాను పార్టీ నుంచి అని చెప్పి మేము దాన్ని ఒప్పుకోమక మా బహిరంగంగా అందరి ముందర క్షమాపణ చెప్తే నేను FIR తీసుకున్నాను చెప్తాను. అలాగే తీసుకున్నాను. చాలా విషయాల్లో కూడా నేను ముందుండి అందరితో కూడా మన ఉద్యోగులను సేవ చేసుకునే దానికి ప్రతి విషయంలో కూడా ముందుండి పనిచేస్తున్నాను. అది మీకు కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. ఎందుకంటే గ్రూప్లో అంటే మీరు అందరికీ తెలుస్తారు. గ్రామవాడ సచివాలయ ఉద్యోగుల గ్రూప్ అని పెట్టారు. ఆ గ్రూప్లో కొంతమంది ఉన్నారు, తర్వాత ఓట్ లేదు. మీరు ఆ గ్రూప్లో ఉంటే మనం ఏం చేసేది, మీకు ఈ సమస్య వచ్చినప్పుడు మీరు ఎలా స్పందించాలి, మేము ఎలా స్పందించాలి అనేది కూడా తెలుస్తుంది. అలా మీరంతా కూడా ఈ పొద్దుటికైనా కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి డిస్టిక్ వైడ్ సత్యసాయి జిల్లా APGA గ్రూప్ అనేది ఆ గ్రూప్లో ఆల్రెడీ ఫుల్ అయింది. ఇంకోటి కూడా మీరు గ్రామవాడ సచివాలయ గ్రూప్ అని చెప్పేసి పెట్టేసుకొని డిస్టిక్ వైడ్ మొత్తం అంత గ్రూప్లో జాయిన్ అయితే ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మనము ముందు పోరాడుతున్నాం. కాబట్టి మీకు కూడా సమస్య వచ్చినప్పుడు మాకు గ్రూప్లో ఒక ఇంటిమేట్ చేసినా కూడా మేము అక్కడ వచ్చి ప్రత్యక్షమవుతున్నాం. అలాగే మీరు అందరూ కూడా మన గ్రూప్లో జాయిన్ కండి. గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాము. మన అర్షద్ హిందూపూర్ తాలూకా ట్రెజరర్గా ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం ఆఫీస్ బేరర్ లిస్టులో కూడా సస్పెన్స్ కలెక్టర్ గారు కూడా ఫైల్ ఇవ్వడం జరిగింది. మన ఫైల్ ఇస్తాను, కలెక్టర్ గారు తీసుకెళ్ళి అలా ఆయనకే డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అట్లా మనకి యూనియన్లో ప్రతి ఒక్క సిద్ధాంతం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా శ్రీనారాయణ సార్ నిరంతరం పోరాడుతున్నారు మీకోసం. అక్కడ స్టేట్లో అబ్దుల్ రజాక్ గారు కానీ శ్రీనారాయణ సార్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుకు వెళ్ళి మాట్లాడుతుంటే వార్డు సెక్రటరీ వాళ్ళకైతే మున్సిపాలిటీలో వాళ్ళకి ఎస్సీ కార్డు కల్పించారు. మొన్ననే మన రిప్రజెంటేటివ్స్ పైన కల్పించారు. మీరు కూడా గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు కూడా తొందరలోనే ఈరోజు రేపులో ఒక గుడ్ న్యూస్ వస్తుంది. ఎందుకంటే అదే మండలంలోనే పక్క పంచాయతీలో మా సచివాలయానికి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు కూడా సార్ మాట్లాడుతున్నాడు. ఆ విషయంలో వస్తుంది. కానీ మీకు ఒక స్థలాత్మక అనేది లేకోకుండా ప్రమోషన్ ఛానల్ కానీ మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఏ దాంట్లో కూడా గవర్నమెంట్ ఒక పారదర్శకంగా పనిచేయలేదు. దీని మీద సూర్యనారాయణ సారు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. ఇది 30వ తేదీ అయిపోతానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా చేయొద్దండి అని చెప్పారు. మీ అందరికీ సచివాలయ ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్ కూడా చేయొద్దండి, నిలుపుదల చేయండి. ఈ ప్రమోషన్ ఛానల్ వాళ్ళకి ఒక వే కల్పించిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అది తొందరలోనే ఆ గుడ్ న్యూస్ కూడా వస్తుంది మనకి. ఎందుకంటే ఈ పొద్దు రేపు వస్తుంది. సీఎం గారు సార్ చెప్పడం ఏమంటే సీఎం గారు అయితే కరెక్ట్ వేలో చేస్తున్నారు, కానీ కింద అధికారులు మాత్రం స్పందించలేదు. వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్కి సర్టిఫికేట్ రావాలని ఉద్దేశంతో చేస్తున్నారు అంటారు. అది సీఎం గారితో నేను మాట్లాడతాను. సీఎం గారు నాకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. దీని మీద చర్చిద్దాము. ఎలా చేస్తే మనం వాళ్ళని ఏ రూట్లో మనం సేవ్ చేయాలి, ఎట్లా ఏ ఛానల్లో మనం వాళ్ళని చేయాలని చెప్పి మాట్లాడినాడు సార్. కూడా నేను రాత్రి మాట్లాడాను, సునాన్ సార్తో మాట్లాడితే ఇదే విషయం చెప్పారు. అందుకే తొందరలోనే మీకు గుడ్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు అంతా కలిసికట్టుగా ఉంటేనే ఇప్పుడు ఎట్లొచ్చారో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయం వచ్చినా కూడా మనం మాట్లాడతాం. కలెక్టర్ గారితో మాట్లాడతాం, కాకపోతే సీఎం దగ్గరికైనా పోయి ఫైట్ చేసే శక్తి మనలో ఉంది. మనం ఎందుకంటే మనం తిరిగితనంగా ఉంటే వాళ్ళు కూడా వచ్చి మన మీద కూర్చుంటారు. మనలో ధైర్యం నుండి ముందుకు సాగితేనే మనం కూడా ఒక మనుగడ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు. మనం కొండ వచ్చి నిన్న పడతాను కూడా నిలబెట్టడానికి మనకి శక్తి ఉంది. మీరంతా కూడా మిమ్మల్ని ఎట్లా కాపాడుకోవాలనేది కూడా మనకి యూనియన్ ద్వారా తెలుసు. ఎందుకంటే ఇండివిజువల్గా పోతే మనం ఏం సాధించలేము. ఒక యూనియన్ ద్వారా పోతేనే మనం సాధించుకోవాలి. ఏ పని అయినా కూడా మనం సాధించుకోవాలి. మనం ఇండివిజువల్గా వచ్చి ఇప్పుడు కలిసినామంటే సార్ ఏమంటాడు, మీరు ఎందుకు వచ్చారు, సెలవు పెట్టారు కదా అని, మీరు ఇంతమంది వచ్చారు కదా, ఓన్లీ 4 మెంబర్స్ రావాలని చెప్పి చెప్పడం జరుగుతుంది కలెక్టర్ గారు చెప్పడం. అట్లా మనం ఎందుకంటే మనం ఐకమత్యంతో వచ్చాము కాబట్టి వాళ్ళు కూడా భయపడతారు అనమాట. మనం ఐకమత్యం లేకపోతే మనలో కూడా
భయం అనేది ఎవరికి ఉండదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా ఏ సమస్య వచ్చినా కూడా మీరు ఇప్పుడే గ్రూప్ క్రియేట్ చేయండి. చేసి ఆ గ్రూప్లో కూడా విషయాలు మన జిల్లాలో ఏం జరుగుతున్నాయి, అదర్ జిల్లాలో ఏం జరుగుతున్నాయి కూడా మీరు గ్రూప్లో క్రియేట్ చేస్తాం. అలాంటప్పుడు మీరు అన్నీ తెలుసుకొని మనం ఏం చేయాలా, ఏ ప్లాన్తో పోవాలనేది కూడా మనము రెడీ యాక్షన్ ప్లాన్ చేసుకొని మనం సున్నాన్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. చేసి మీకు ఒక రూట్ అనేది ఏర్పాటు చేయక సున్నాన్ సార్ ఒకటే మాట చెప్పారు రాత్రి కూడా, వాళ్ళకి ఒక వే ఏర్పడే వరకు మనం నిరంతరం పోరాడుతూనే ఉండాలి, ఎవరు కూడా అభ్యర్థిగా ఉండద్దని చెప్పడం కూడా జరిగింది. మీలో కూడా కొంతమంది యాక్టివ్ పర్సన్స్ వచ్చి ఒక యాక్టివ్గా టీమ్ మాదిరి తయారయ్యి మనం పోతే ముందుకు పోతే మీ సమస్య చాలా అవుతుందని చెప్పి నేను సభాముఖంగా ఈరోజు సార్ దగ్గర మాట్లాడడం జరిగింది. తెలపండి అంటే తప్పకుండా మద్దతు తెలుస్తాను. సార్ చెప్పాను, ధన్యవాదాలు. మరి ఈరోజు ఇంతమంది విలేజ్ సర్వేస్ రావడం చాలా ఆనందకరం. లాస్ట్ టైం 2-3 టైమ్స్ ఇచ్చినప్పుడు కూడా ఇంతమంది రాలేదు. ఈరోజు మనకి అందరికీ తెలుసు రిలేషన్షిప్ అనేది ఒక బర్నింగ్ ఇష్యూ. మేజర్గా ఎవరికి ఎక్కడ ఇస్తారో పోస్టింగ్ తెలియదు. ఇప్పుడు ఎక్కువ మన డిస్టిక్లో వచ్చేసి ఎక్కువ ఖాళీలు మన దగ్గరే ఉన్నాయి. నో అనేవి ఎక్కువ ఉన్నాయి ఎస్ అనడానికంటే. అందువలన ఇక్కడ ఎవరికి ఎక్కడ ఇస్తారో పోస్టింగ్ ఏంటి అని తెలియదు. ఇప్పుడు మనం జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అది స్టేట్ మ్యాటరు. నేను స్టేట్ వాళ్ళతో మీరు ఇచ్చిన కాపీని వాళ్ళకి పంపిస్తాను, కమిషనర్తో కూడా మాట్లాడతాను. దాని గురించి మేము మీకు ఇన్ఫామ్ చేస్తామన్నారు. నెక్స్ట్ ఇంకా సీనియారిటీ గురించి అడిగాము. సీనియారిటీ లిస్ట్ వచ్చేసి ఇప్పుడే జేసీ గారితో అనంతపురం జేసీ గారితో మాట్లాడతాను. అది కూడా మీకు త్వరలో వచ్చేటట్టు చూస్తామన్నారు. ఇంకా రేషనైజేషన్ గురించి స్టేట్ పాలసీ కాబట్టి దాన్ని ఇప్పుడు మేము మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఫోటో తీసేసి పంపిస్తామన్నారు. కమిషనర్ గారికి పంపించేసి దాని గురించి రిజాల్వ్ అయినాక మీకు ఇన్ఫామ్ చేస్తాము తప్పకుండా అని చెప్పారు ఈరోజు జేసీ గారు కలిసినప్పుడు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మీరు పని చేస్తే మనం ఏదైనా సాధించుకోవాలి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతానంటే మాట్లాడండి. ఈరోజు అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇట్లే విజయవాడకు కూడా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నాము. ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళందరూ విజయవాడకు రండి. మేమైతే వెళ్తున్నాము. అందరూ వస్తే మంచి జరుగుతుందని. ఇప్పుడు ఎందుకంటే స్టేట్ వాళ్ళకి మనం తోడ్పాటుని ఇవ్వాలి, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే వాళ్ళకి మద్దతు అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ క్రూషియల్ టైంలో ప్రతి ఒక్కరు సీఎల్ పెట్టే వచ్చారనుకున్నాను. ప్రతి ఒక్కరికి చెప్పాము సీఎల్ పెట్టారమ్మని. ప్రతి ఒక్కరు సీఎల్ పెట్టారండి. ఈ 2 days కూడా ఎవరు అటెండెన్స్ చేయకండి. ఒకవేళ వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పర్సనల్గా మాట్లాడండి. ఎవరు వేయకండి. ప్రతి ఒక్కరు మద్దతు తెలుపండి. ఇలాంటి విషయంలో మద్దతు తెలిపితే ఇంకెప్పుడు తెలుపుతారండి మీరు? ప్రతి ఒక్కరు ముందుకు రావాలండి. ఇలాంటి విషయాల్లో ముందుకు వచ్చి మద్దతు తెలపండి. కంపల్సరీ సీఎల్స్ అందరూ పెట్టండి. సీఎల్స్ పెట్టే ఎక్కడికైనా రండి. సీఎల్స్ పెడితే మనకు ఒక ధైర్యం ఉంటుంది. సీఎల్స్ పెట్టాను సార్, మా పర్సనల్ టైంని ఇక్కడ వాడుతున్నాం అనే ఉద్దేశంతో అడగడానికి కూడా ఉంటుంది. ఎవరికి ఏమీ కాదు. ఇప్పుడు సార్ చెప్పినా కూడా సార్ కూడా మనకు అండంగా ఉంటామంటున్నారు మన సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి. థ్యాంక్ యూ సార్. దానికి కూడా చెప్తున్నా, విజయనగరం జిల్లా తరఫున ఏ ఇష్యూ వచ్చినా నేను ముందు ఎటువంటి ఇబ్బంది లేదు. అందరికీ నమస్కారం. నా పేరు హరీష్, హిందూపూర్ నుండి. మాకు మెయిన్గా మా డిపార్ట్మెంట్లో ఉండి సార్, మా డిపార్ట్మెంట్లో కూడా ఒక సంఘం ఉంది, మాతో పాటు ఉంది. మా స్ట్రెంత్ యూజ్ చేసుకొని కూడా వాళ్ళే మాకు సపోర్ట్ చేయాలి. మీరు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారంటే వెరీ వెరీ థ్యాంక్స్ సార్. అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఆయన కష్టపడుతున్నాడు కదా అని మన టీం అంతా కష్టపడుతుంది. మనం ఏం అక్కడికి వెళ్ళాల్సిన స్తోమత లేకపోయినా ఇబ్బందులు ఉండొచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా. ఇక్కడి నుంచి కనీసం పుష్అప్ ఇస్తే ఇక్కడ మనం గ్యాదర్ అయ్యి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చే కానీ ఎవరైనా వెళ్ళినప్పుడు అందరూ కలిసి కట్టిన స్ట్రెంత్ అనేది వస్తే వాళ్ళకు కూడా బలం ఉంటుంది. ఆ పైన కూడా స్ట్రెంత్ వీళ్ళు బాగా యూనిటీగా ఉన్నారు, బాగా పోరాడుతున్నారనే ఓ ఇది వస్తుంది. అది కాక ఒక 5-6 మంది వచ్చినామనుకోండి, ఏం లేదండి అక్కడి నుంచి ఇక్కడికి కలిసి వస్తే చాలు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు. సార్ కూడా జేసీ గారు కూడా ఇంతమంది వచ్చినారంటే చూసి లాస్ట్ టైం మాకు ఇంత టైం కూడా కేటాయించారు. ఇంతమంది స్ట్రెంత్ వచ్చిన దానికి బాగా కొద్దిసేపు నిలబడి మాట్లాడినారు. సార్ కూడా చెప్పినారు, కొన్ని మన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇట్లా ఉంటుందండి, ఇట్లా ఉంటుంది స్టేట్ బాడీలో. ఈవెన్ మన నేచర్స్ కూడా ఆయన ఏమంటారంటే మనకే సపోర్ట్గా నేను స్కాన్ చేసి పెట్టొద్దండి, పైన వరకు పెట్టండి, నేను చెప్తాను కదా సపోర్ట్ ఇస్తాను. ఎవరి మీద ఏది ఇనిషియేటివ్ తీసుకొని సార్ అంటే మన డిపార్ట్మెంట్ అని ఓన్ ఫీల్ అయ్యి సార్ జేసీ గారు అందరూ సపోర్ట్ ఇస్తాను, కానీ మన వాళ్ళే సపోర్ట్ ఇవ్వట్లేదు. మీరు బయటకు వచ్చి వాళ్ళు ఏం చేసినా మనం దాకా అయితే టెక్నికల్గా వెళ్ళలేదు. వర్కపరంగా ఎంతుందో మనం చేస్తాం, చేయగలుగుతాం. దానికైతే నో చెప్పేది లేదు. మనకేం సపోర్ట్ ఇస్తే చాలు. అందరూ యూనిటీగా ఉంటే మనకు బాగుంటుంది అని అనుకుంటున్నాను.
ఈరోజు విషయంలో కూడా ఇంకోటి మేజర్గా ఇంతమంది వచ్చారు కదా, ఎవరి మీద ఏం ఇనిషియేట్ తీసుకోకండి, జేసీ గారు స్పెషల్గా చెప్పారు. ఇవన్నీ పేర్లు కానీ ఏది కానీ ఏం నోట్ చేసుకోకండి అని కూడా చెప్పారు. మనకు సపోర్టివ్గానే ఉన్నారు జేసీ సార్ కూడా. స్టేట్ పాలసీ ఉండేది, స్టేట్ పాలసీ దగ్గర మాట్లాడతాము, మేము కంపల్సరీ రిప్రజెంటేషన్ చేస్తాము కమిషనర్ గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ చెప్పడం జరిగింది. స్టేట్ ఇష్యూ కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయలేదు, ఓన్లీ రెఫర్ చేస్తారు అంతవరకే. ఇక్కడ ఈ పరిధిలో అయితే వీళ్ళు డిసిజన్ తీసుకుంటారు. స్టేట్ పాలసీ ఇంకా విజయవాడ గురించి ఎవరైనా మాట్లాడతారా?